మిగతా అన్ని టోర్నమెంట్లు ఒక ఎత్తు, ఐపీఎల్ ఒకటి ఒక ఎత్తు. ఏడాదికి ఒకసారి జరిగే ఈ టోర్నీ కోసం క్రికెట్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తారు. పేరుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయినప్పటికీ అన్ని దేశాల ప్లేయర్లు ఆడుతున్న టోర్నీ కావడంతో ఇటు భారత్లో మాత్రమే కాకుండా క్రికెట్ను అభిమానించే అన్ని దేశాల్లోనూ ఐపీఎల్కు మంచి క్రేజ్ ఉంది. రేపటి నుంచి 45 రోజుల పాటు జరగనున్న ఈ మెగా టోర్నీలో 70 లీగ్ మ్యాచ్లు, 2 క్వాలిఫైర్లు, 1 ఎలిమినేటర్ మ్యాచ్లు ఉంటాయి. ఫైనల్ మ్యాచ్ మే 25న కోల్కతాలో జరుగుతుంది. ఐపీఎల్పై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం చూద్దాం. ఐపీఎల్ ఈ టోర్నీ పేరు చెప్పగానే క్రికెట్ అభిమానులకు ఎక్కడలేని ఉత్సాహం పుట్టుకొస్తుంది. చివరి బంతి వరకు సాగే ఆటతో అలరించిన ఎన్నో మ్యాచ్లు కళ్ల ముందు కదలాడతాయి. రికార్డుల వీరుల గాథలు మదిలో మెదులుతాయి. రేపటి నుంచే ప్రారంభం కానున్న ఈ మెగా సమరం ఈసారి కూడా వీక్షకులకు మజాను పంచుతాయనటంలో ఎటువంటి సందేహమూ లేదు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఐపీఎల్ ఆరంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. కేవలం ఒకే స్టేడియంలో కాకుండా పలు స్టేడియాల్లో ప్రారంభ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా తొలి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడడంతో ఈ మ్యాచ్పై భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం 2 జట్లు ప్రాక్టీస్ను కూడా పూర్తి చేశాయి. ఈ ఐపీఎల్ కోసం బీసీసీఐ కొన్ని కొత్త రూల్స్ కూడా ప్రవేశపెట్టింది. ఇంతకుముందు ఐపీఎల్స్ లో లేని విధంగా ఈసారి 4 కొత్త రూల్స్ ను బీసీసీఐ అమలు చేయనుంది. ఓవర్కు 2 బౌన్సర్లు వేసేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు స్టంపింగ్ క్యాచ్ చెక్ చేసే కొత్త రూల్ కూడా అమల్లోకి రానుంది. ఇక స్టాప్ క్లాక్ రూల్ నిబంధనను కూడా మార్చారు. నిర్ణీత సమయంలోపు ఓవర్ల కోటాను పూర్తి చేసేలా ఓవర్లకు మధ్యలో ఎలక్ట్రానిక్ గడియారాన్ని చూపిస్తారు. ఇక ఈసారి స్మార్ట్ రిప్లై సిస్టమ్ అనే కొత్త టెక్నికల్ రూల్ ను ఈసారి అమలు చేస్తున్నారు. హ్యాక్ ఐ టెక్నాలజీ ద్వారా రిప్లైను పరిశీలించి నిర్ణయాన్ని మరింత ఖచ్చితంగా ప్రకటించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన మరుసటి రోజే అంటే మార్చి 23న హైదరాబాద్లోని ఉప్పల్ మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. దీంతో మ్యాచ్ కోసం రాచకొండ పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. మొత్తంగా 2700 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఉప్పల్ స్టేడియం వ్యాప్తంగా 450 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. స్టేడియంలోనే ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఏసీపీ సారథ్యంలో భద్రతను పర్యవేక్షించనున్నారు. మరోవైపు స్టేడియం ఎంట్రన్స్ వద్ద స్నిపర్ డాగ్స్, బాంబు స్క్వాడ్తో తనిఖీలు చేపట్టనున్నారు. క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే మహిళల కోసం మహిళా భద్రతా విభాగం బృందాలను ఏర్పాటు చేశారు. మఫ్టీలో మహిళా పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నారు. ఇక అభిమానుల కోసం 5 చోట్ల ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశారు. స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, ల్యాప్టాప్, అగ్గిపెట్టెలు, ఎలక్ట్రానిక్ వస్తువులను నిషేధించినట్లు పోలీసులు తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్ ఉన్న రోజుల్లో నగరంలో అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు నడపనున్నారు. ఇప్పటికే సత్తా చాటిన ఆటగాళ్లు రికార్డులు బద్దలు కొట్టేందుకు ఉవ్విళ్లూరుతుంటే కొత్త ఆటగాళ్లు రాబోయే రోజుల్లో క్రికెట్లో తమ కెరీర్ను పదిలం చేసుకునేందుకు ఐపీఎల్ టోర్నీని అవకాశంగా భావిస్తున్నారు. మరి ఈసారి ఎన్ని రికార్డులు బద్దలవుతాయో, ఎంతమంది కొత్త ఆటగాళ్లు క్రికెట్కు పరిచయం అవుతారో వేచి చూడాల్సిందే. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.